హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతిస్ వ్లాగ్స్. సో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఈ వీడియో ఏంటో చెప్పేస్తా. నెక్స్ట్ ఈ వీడియో పోస్ట్ చేయడానికి లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి ఎందుకు ఇన్ని డేస్ పట్టిందో ఆ రీజన్ చెప్తా. సో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, రథయాత్ర వ్లాగ్ ఇది. సో మేము పర్లకిండిలో ఉంటామన్నమాట. ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి పర్లకిండి నుంచి. సో ఆ రోజు మా ఊర్లో రథయాత్రకి వెళ్ళామన్నమాట. దానికి రిలేటెడ్ వ్లాగ్ ఇది. అండ్ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి ఎందుకు ఇన్ని డేస్ పట్టిందంటే, నేను స్టార్ట్ చేసింది గ్రాడ్యుయేషన్ ఎండింగ్ ఆ టైంలో చేసా. సో అప్పుడు ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్ వర్క్స్ ఇలా ఉండడంతో ఇంకా అందులోనే టైం సరిపోయింది. నాకు వీడియోస్ తీయడం కానీ ఎడిటింగ్కి దేనికి అసలుకి టైం లేకుండా పోయింది. ఇంకా కొన్ని హెల్త్ అంటే హాస్టల్లో ఉంటే ఆబ్వియస్లీ వస్తాయి అందరికీ. సో దానికోసం ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల దానివల్ల ఇంకా పోస్ట్ చేయలేకపోయా. ఫైనలీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, తర్వాత పీజీ ఎంట్రన్స్ అంతా అయిపోయింది. ఇప్పుడు పీజీలో కొంచెం టైం దొరుకుతుంది కాబట్టి ఆ దొరికిన టైంలో కొంచెం యూట్యూబ్కి సెగ్రిగేట్ చేసుకొని ఇంకా కంటిన్యూ చేద్దామని చెప్పి సమ్మర్ హాలిడేస్లో మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్లో చాలా వీడియోస్ తీసా, బట్ ఏవి అంత పర్ఫెక్ట్గా నాకు అనిపించలేదు పోస్ట్ చేయడానికి. ఇంకా కొన్ని ఎందుకో తెలియదు స్టోరేజ్ ఇష్యూ వల్ల డిలీట్ అయిపోయేవి. సో ఫైనల్గా రథయాత్ర వ్లాగ్ పోస్ట్ చేయాలని ఉందేమో ఫస్ట్ లాంగ్ వీడియో కింద ఆఫ్టర్ సో మెనీ డేస్. సో అది పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో మాకు రథయాత్ర అంటే ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. చిన్నప్పుడు ఎప్పుడు వస్తుందా, ఇయర్లీ వన్స్ వస్తుంది కానీ ఎప్పుడు వస్తుందా ఆ 11 days అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం మళ్ళీ ఫుల్ ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తుండే అనమాట. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే, యాక్చువల్లీ పర్లకిండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నుండే చదువుకున్నాను అనమాట. ఇంకా మా అక్క వాళ్ళు మేమందరం ఒకే దగ్గర ఉండేవాళ్ళం. మా చెల్లి, తమ్ముడు మమ్మీ వాళ్ళ దగ్గర, నేను, మా అక్క, మా అన్నయ్య, పెద్దమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఒక్క దగ్గర ఉండేటోళ్ళం అనమాట. సో ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట. ఏం కొనుక్కోవాలి, ఏం తినాలి, ఏం ఎక్కాలి అలా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ఎక్సైట్మెంట్ అంతా పోయింది. ఎందుకంటే ఈజీగా అన్ని దగ్గరలో దొరికేస్తున్నాయి. దట్టు సిటీలో ఉంటే ఏవైనా దొరికేస్తాయి. ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అన్నీ వచ్చేస్తాయి. సో అలా ఉండేదన్నమాట చిన్నప్పుడు. ఇప్పుడైతే ఇంకా మా పిన్ని వాళ్ళ పిల్లలతో వచ్చాం. వాళ్ళకి ఏం తెలియదు కదా ఈ ఏజ్లో. సో ఇంకా వాళ్ళు కొన్ని ప్లే స్టేషన్స్లో వెళ్ళి ఆడుకున్నారు. అండ్ కనిపించిందల్లా ఏదైతే అట్రాక్టివ్గా ఉంటుందో అవన్నీ కావాలి మనకి. సో తినడానికి అనమాట తీసుకుంటారు, బట్ తినరు అనమాట. మళ్ళీ రిటర్న్ మనమే తినాలి. సో కనిపించినవన్నీ ఇంకా కొనకపోతే ఎలా ఉంటుందో మరి మీకే తెలుసు. చిన్నపిల్లలు బిహేవియర్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది అనమాట. సో ఏమైనా కనిపిస్తే తీసుకోండి అని చెప్పడం కానీ తినడం ఏమి ఉండదు. అండ్ నేను అంతగా జంక్ ఫుడ్ అనేది ఏం తిననమాట. బయట ఫుడ్ అంటే అస్సలు తిన్ను, బట్ కొన్ని తింటా అనమాట. సో పొటాటో స్పైరల్ అక్కడ కనిపిస్తే అది తీసుకున్నా. అండ్ నాకు యాత్ర అంటే చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా వచ్చేది సాఫీ ఐస్ క్రీమ్ కోసం. ఇప్పుడంటే సెంట్రల్, డీమార్ట్ అన్ని దగ్గర దొరికేస్తున్నాయి. బట్ మేము చిన్నగా ఉండేటప్పుడు ఓన్లీ రథయాత్రలో మాత్రమే దొరికేదనమాట ఈ ఐస్ క్రీమ్. మా ఊర్లో, సిటీలో అంటే జనరల్గా ఎక్కడైనా దొరుకుతుంది, బట్ మాకు రథయాత్ర వస్తే ఓకే ఇదే అని చెప్పాను అనమాట. సో నేను అది తినడం కోసమే వెళ్ళేదాన్ని అసలు. అండ్ తర్వాత కొంచెంసేపు అటువైపు నుంచి వస్తుంటే ఇంకా టెంపుల్ ఉంది కదా అని చెప్పేసి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఇలా ఫుల్ దీపాలు ఒకే దగ్గర పెట్టి ఉంచుతారు. సో అక్కడ మనం దీపం పెట్టి మనం హార్ట్లో ఏదైతే అనుకుంటున్నామో అది, కోరికలు ఉంటాయి కదా అవి నెరవేరాలని చెప్పి దీపం పెట్టి మొక్కుకోవాలి. సో లాంగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా డేస్ అవుతుంది, అందుకే కొంచెం అటు ఇటుగా ఉంది. కొంచెం ఇగ్నోర్ చేయండి, తర్వాత అలవాటు అవుతుంది అదే. సో అండ్ కొంచెం కోల్డ్గా కూడా ఉంది, అందుకని కరెక్ట్గా చెప్పలేకపోతున్నా. బట్ ఎలా అయినా ఈరోజు పోస్ట్ చేయాలి అని చెప్పి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో ఇది మా ఊర్లో దేవుడు అనమాట. ఈ దేవుడికే ఈ రథయాత్ర అనేది చేస్తారు. సో జగన్నాథ్ స్వామి అండ్ సుభద్రాదేవి, బలరామ్ స్వామి అనుకుంటా అదే. అండ్ ఆషాఢ మాసంలో చేస్తారనమాట ఇది. సో ఇంకా అక్కడ దర్శనం అయిపోయినాక అక్కడ ప్రసాదం కింద తులసి ఆకు ఇస్తారు. గుడిలో ఇస్తారు ప్రసాదం, తులసి ఆకు. సో అది కూడా తినేసామన్నమాట. అండ్ మెయిన్ ప్రసాదం వచ్చేసి బయట ఇలా స్వీట్ షాప్ ఉంటుంది ఒక చిన్నది. సో అక్కడ మనకు కావాల్సిందంతా తీసుకోవచ్చు అనమాట. సో మేము ఇంకా కొన్ని ప్యాక్ చేయించుకుంటున్నాం. నేను కూడా ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోతా కాబట్టి, అంటే వెళ్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. పెద్ద వర్షం పడింది
ఇంకెందుకులే రథయాత్ర అవుతుంది కదా! ఒక సెకండ్ డే కూడా చూసి వెళ్ళిపోదాం అని చెప్పి ఉండిపోయా నేను. అండ్ కొన్ని నా కోసం కొన్ని, ఇంకా మాకిక్కడ పిన్ని వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళ కోసం కొన్ని అలా తీసుకున్నామనమాట స్వీట్స్. తీసుకున్నాక ఇక్కడ నేను చూసిందేంటంటే, మేము చిన్నప్పుడు మెహందీ ప్రింట్స్ లైక్ బ్లాక్స్ ఉండేవి. బట్ ఇక్కడ ఏంటంటే పెద్ద టాటూ స్టూడియోస్ చూసాను నేను. ఒక 2-3 అనుకుంటా చూసుంటా. పెట్టారింకా. ఇప్పుడు అవే ఫేమస్ కదా! సో, దానికోసం పెట్టినట్లున్నారు. అండ్ ఇది చూసా కానీ వేసుకోవాలనిపించింది. బట్ అసలు ఏమో అంటే ఈ మధ్యన వీడియోస్‌లో చూపిస్తున్నారు కదా! స్కిన్ పీల్ ఆఫ్ అవ్వడం. అది చూసి కొంచెం ఎందుకో వద్దులే అనిపించింది. వేసుకోలేదు. కానీ నెక్స్ట్ డే వేసుకున్నా. చూపిస్తా అది కూడా. అండ్ అదొచ్చేసి ఒక రథం అనమాట. లైక్ ఒకటే క్యాప్చర్ చేయగలిగాను. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉందసలు. అండ్ ఇదొచ్చేసి కొన్ని బ్రాస్ ఐటమ్స్ వాళ్ళేవో షాపింగ్ చేసుకుంటుంటే అలా వీడియో తీశాను నేను సరదాగా. అండ్ కొంచెం ముందుకెళ్తే ఈ క్యూట్ లిటిల్ కిచెన్ ఫైన్స్ కనిపించాయి మాకు. చెప్ప సో, ఇంకా మా చెల్లి వాళ్ళు ఉన్నారు కదా ఇద్దరు. వాళ్ళ కోసం ఇంకా షైనా కోసం చూసారు ఏమైనా ఉంటాయని చెప్పి. బట్ లాస్ట్ ఇయర్ అన్నీ కొన్నారనమాట. లైక్ అన్ని సెట్స్ 3 కొన్నారు. వాళ్ళిద్దరికీ అండ్ తినకి. ఇంకా అన్నీ ఉన్నాయి కదా అని ఇంకేం కొనకుండా వచ్చేసారు. లైక్ వాళ్ళు లిటరల్లీ 3 ఐటమ్స్ 3 సెట్స్ ఉంటాయన్నమాట. ప్లాస్టిక్, స్టీల్, వుడెన్ అలా అన్నీ చెప్పి. ఇంకా క్లేతో చేసినవి కూడా మొన్న తీసుకుంది వాళ్ళ మమ్మీ. సో, మేము చిన్నప్పుడైతే ఓన్లీ లైక్ ఇయర్లీ వన్స్ ఆ రథయాత్రలో ఆ స్టీల్వి కొనేటోళ్ళు అనమాట. అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు నీట్గా ఉంచుకునేవాళ్ళం. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక సెట్ కొనేవాళ్ళు. సో, అలా ఆడుకునేవాళ్ళం అనమాట మేము. బట్ వీళ్ళు అలా కాదు, మొత్తం ఒకేసారి ఈ ఇయర్ కొంటే లైక్ ఒక 3-4 డేస్లోనే మొత్తం పోగొట్టేస్తున్నారనమాట. అలా ఉంది జెన్‌జీ కిడ్స్. సో, ఇక్కడ ఇవి వచ్చేసి మా ఇంట్లో ఫేమస్. లైక్ చిన్నప్పటి నుంచి మా పిన్ని వాళ్ళు బోల్డ్ అంత కలెక్షన్ ఉంది. అది ఏదైనా ఒకరోజు మీకు అదొక్కటే వ్లాగ్ చేసి చూపిస్తా. లైక్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒక షెల్ఫ్ ఉంటదనమాట. ఆ షెల్ఫ్ మొత్తం ఈ పింగాణీ బొమ్మలే ఉంటాయి. చాలా మంచి కలెక్షన్ అసలు. ఇప్పుడు అంతగా మంచిగా రావట్లేదు. చిన్నప్పుడు అయితే అబ్బా ఎంత మంచివి అసలు వచ్చేటివో. సో, అవన్నీ కూడా మీకు వ్లాగ్ చేసి చూపిస్తాను నేను ఒకరోజు. అండ్ ఇక్కడ ఈ రథయాత్రలో ఇలాగ బౌల్స్‌లో పెట్టి అమ్ముతారనమాట. స్టడ్స్ ఇంకా హ్యాంగింగ్స్ అవన్నీ. ఇక్కడ మా అక్కని అడుగుతున్నా ఏం తీసుకోవాలి అని చెప్పి. సో, ఆ రింగ్ ఒకటి అండ్ ఈ స్టడ్స్ తీసుకున్నా కొన్ని. నేను అంతగా పెట్టుకోను. హ్యాంగింగ్స్ కొంచెం మంచిగా కనిపిస్తే అవి తీసుకున్నా. సో, ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఎండింగ్‌లో తీసుకుంటా అనమాట నేను ఈ బౌల్స్‌లో పెట్టినవి. ఏదో ఒకటి పెట్టుకోను. బట్ ఏదో చిన్న సరదా అంతే. So that's it for the vlog. See you in the next vlog. Don't forget to like, share and subscribe to my channel, Shrutis Vlogs.